నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 24వ భాగం. సరిపోయింది అన్నాడు ప్రభాకర్. మర్యాద వర్మ నుంచా? మతి ఉండే మాట్లాడుతున్నావా? మిత్ర తమ్ముడిని మందలించాడు. తుల్యభాగ మొహం ముడుచుకుని చూసింది అతని వైపు. ఆ ఇంట్లో కన్నకూతురైన తనకే దిక్కు దివాణం లేదు. ఇక పరాయి ఇంటి పిల్లాడు. బలవంతంగా తండ్రి మెడకి బిగుసుకున్న బంధం. అర్కని ఏం మర్యాద చేస్తాడు అన్న భావం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించింది. అర్కకి వర్మ మీద విపరీతమైన కోపం వచ్చింది. అతనికి అదుపు చేసుకున్నాడు. మామకి బుద్ధి చెప్పడానికి కదా తను ఉన్నది. కోపాన్ని ఆవేశంగా మార్చుకోకూడదు, ఆలోచనగా మార్చుకోవాలి. ఆ వర్మగాడి మీద వ్యూహంగా మార్చుకోవాలి. అలా అనుకున్నదే ఆలస్యం. నీల్ వైపు చూశాడు. నా వల్ల కాదురా బాబు, నేను ఇక బాబా వేషం వెయ్యలేను. చేతులెత్తేశాడు నీల్. అబ్బా, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అనే రకం కాదురా నేను. అలా కనిపిస్తున్నానా? కసురుకున్నాడు అర్క. మరి అయోమయంగా చూశాడు నీల్. వర్మ సంతకం చేసిన కాంట్రాక్ట్ బయటికి తీయరా మొద్దు అన్నాడు బొంగురుపోయిన కంఠంతోనే. అర్క ఎప్పుడూ చిరునవ్వుతో అల్లరిగా మెరిసే కళ్ళతో హుషారుగా ఉండే అర్క ఇప్పుడు జ్వరభారంతో చికాకు పడుతూ ఉన్నాడు. తుల్యభాగ అటెన్షన్ కోసం తాను కొంచెం ఎక్కువ చేశాడని కొంచెం ఆలస్యంగా గ్రహించాడు అర్క. ముక్కు ఎగబీలుస్తూనే నీళ్ళందించిన కాగితాలని మిత్రకి అందించి చదవమన్నట్టుగా సైగ చేశాడు. మౌనంగా వాటిని అందుకున్న మిత్ర అక్కడ టైప్ చేసి ఉన్న షరతులని అందరికీ వినిపించేటట్టుగా చదవడం ప్రారంభించాడు. నాగరాజవర్మ అను నేను, అర్కదీప్ అన్న ఈ యువకుడు నా మాటల రాని మూగకూతురైన తుల్యభాగని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన సందర్భంగా అతనితో చేసుకుంటున్న ఒప్పందం ప్రకారం కొన్ని షరతులను ఇద్దరం పాటిస్తున్నట్టుగా చట్టబద్ధం చేసుకోవడం జరిగింది. ఇద్దరిలో ఎవరు ఈ ఒప్పందాన్ని మీరినా ఆ మీరిన వ్యక్తి రెండో వ్యక్తికి కట్టవలసిన పరిహారం అంటూ అక్కడ వేసి ఉన్న 7 అంకెల సంఖ్యని చదివి ఆశ్చర్యంగా చూశాడు మిత్ర తమ్ముడి వైపు. తుల్యభాగ మొహం అప్పటికే తెల్లగా పాలిపోయింది. ఇందులో అర్క తప్పు కన్నా తన తండ్రి మూర్ఖత్వం, అహంకారం స్పష్టంగా ద్యోతకమవుతుంటే గుండెల్లో దుఃఖం సునామీలా పుట్టి ఆమెను ముంచేస్తూ ఉంటే అతి కష్టం మీద అక్కడ కూర్చుందామె. విషయం పూర్తిగా తెలుసుకోవాలి తను. అంతవరకు ఇక్కడ కూర్చుని తన బ్రతుకుని నవ్వుల పాలు చేసుకోక తప్పదు అనుకుంది తుల్యభాగ. ఆమెని గమనిస్తూనే ఉన్నాడు అర్క. ఆమె బాధ అతనిలో వర్మ మీద కోపాన్ని రగిల్చింది. ఆ క్షణం వర్మ తన ఎదురుగా ఉంటే ఏం చేసేవాడో అతని ఊహకే అందలేదు. బిగుసుకున్న పిడికిళ్ళని మెల్లమెల్లగా వదులు చేసి రిలాక్స్ అయ్యాడు అర్క. కానీ తుల్యని అలా తనకి పట్టనట్టుగా వదలలేకపోయాడు. ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. తుళ్ళిపడిందామె. అందరి మధ్యలో అర్క అలా చేస్తాడని ఊహించకపోవడం వల్ల అయోమయానికి లోనయ్యింది. తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. కానీ అప్పటికే ఆమె అర్క పక్కన అతని గుండెలను తాకుతూ ఒదిగిపోయి కూర్చునుంది. అంతవరకు తనని కృంగదీసిన ఒంటరితనం అర్క స్పర్శతో ఎవరో తరిమేసినట్టుగా పారిపోయింది. అతను తనని బాధపెట్టిన విషయం తాత్కాలికంగా మర్చిపోయింది. అతనికి దూరం జరగాలన్న ఆలోచన రాలేదామెకి. కళ్ళు మూసుకుని అతని భుజం మీద తలవాల్చి కూర్చుంది. అర్క ఎడమ చెయ్యి ఆమె కన్నీళ్లను తుడిచింది. చిన్నగా గొంతు సవరించుకున్న మిత్ర అర్క కళ్ళలోకి చూశాడు. చదవడం కొనసాగించమన్నట్టుగా సైగ చేశాడు అర్క. తుల్య తనని పక్కకి తొయ్యకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అతను. మొదటి షరతుగా నా మూగ కూతురితో పెళ్లికి ముందు స్త్రీధనంగా అర్కదీప్కి నేను ఇవ్వదలుచుకున్న సొమ్ము మరియు స్థిరాస్తి అంటూ చదువుతున్న మిత్ర కళ్ళు పెద్దవయ్యాయి. ధరణి కోపంతో పిడికిళ్ళు బిగించి అక్కడ లేని వర్మ మీద కారాలు మిరియాలు నూరింది. ప్రభాకర్ ఆమెని కళ్లతోనే వారించాడు ఆవేశపడొద్దన్నట్టుగా. ఆమె గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నించింది. మిత్ర చదవడం ప్రారంభించాడు. మొదటి 3 షరతులు డబ్బుకి ఆస్తికి సంబంధించినవే. ప్రతి వాక్యంలోనూ మూగ కూతురు అంటూ పదే పదే రాయడం మిత్రకి విపరీతంగా కోపం తెప్పించింది. అర్క గుండెల్లో తల తూర్చి మౌనంగా రోధిస్తున్న తుల్యని చూశాక వర్మ మీద అదుపు చేసుకోలేనంత కోపం వచ్చింది మిత్రకి. అయినా కామ్గా చదవడంలో మునిగిపోయాడు. 4వ షరతు ప్రకారం పెళ్ళైన కూతురు తన భర్తతో ఎప్పుడు పుట్టింటికి వచ్చినా ఆమె ముచ్చట తీర్చి ఆమెకి ఆనందం కలిగేలా ఆమెని ఆమె భర్తని ప్రేమాభిమానాలతో గౌరవ మర్యాదలతోనూ చూడాలి. అంతేగాక తుల్యభాగ అత్తింటి వారిని ఇంటికి ఆహ్వానించి మర్యాద చేయాలి. లేకపోతే పరిహారంగా డబ్బు ఇచ్చుకుంటానని ఈ సందర్భంగా ఒప్పుకుంటున్నాను. ఇక 5వ షరతు ప్రకారం నా ఆస్తిలో సగభాగం నా కూతురు తుల్యభాగకి కట్నంగా ఇవ్వడం జరుగుతోంది. దానికి సంబంధించిన దస్తావేజులు కూడా ఈ కాంట్రాక్ట్తో పాటుగా సంతకాలు చేసేస్తున్నాను. ఈ షరతులలో ఏది సరిగ్గా పాటించకపోయినా
వాళ్ళు ఎదుటి వాళ్ళకి పరిహారం చెల్లించవలసి వస్తుంది. చదవడం పూర్తి చేసి అర్క కళ్ళలోకి చూశాడు మిత్ర. అర్క పెదవుల మీద విజయ దరహాసరేఖ ప్రత్యక్షమైంది. అతని ప్లాన్ అక్కడ అందరికీ అర్థమైంది. ఈ కాంట్రాక్ట్ మోసం అని వర్మ వాదిస్తాడు. నిన్ను అక్కడే అవమానిస్తాడు అన్నాడు ప్రభాకర్. వాడు చేసిన మోసం కన్నా ఇది పెద్ద మోసం కాదు. అమ్మ ఎక్కడ తన ఆస్తిలో వాటాకు వస్తుందో అని భయపడి ఆమెను ఇక్కడ చూడగానే టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె మనస్సందని పోగొట్టడమే కాక తన సగభాగమైన నాన్న ఈ లోకం వదిలిపోయేలా చేశాడు. వాడి మోసం అని వాదించే స్థితిలో ఉండడు ఆవేశంగా అన్నాడు అర్క. కానీ తుల్యని మాత్రం పదిలంగా తన గుండెల్లో చేర్చుకున్నాడు. తుల్య ఆ ఇంట్లో ఉండలేదు అర్క. ఆ ఇంట్లో ఏ బాధలు పడిందో పడింది. ఇక నుంచైనా తన మనతో ఇక్కడ ఆనందంగా ఉంటుంది. అయినా ఆ కాంట్రాక్ట్ని మనం మనకి అనువుగా ఎలా ఉపయోగించుకోవాలి అన్నది బాగా ఆలోచించుకోవాలి అంది ధరణి. అమ్మా, నువ్వు చేసిన తప్పే తుల్యభాగ కూడా చెయ్యాలా? అలా ఆ వర్మని వదిలేస్తే ఇంకెంత దమనకాండ చేస్తాడో, ఎంతమంది జీవితాలని రోడ్లపాలు చేస్తాడో ఊహించావా? నిలదీశాడు అర్క. అప్పటికి తుల్య కొద్దిగా తేరుకుంది. ఆమెకి ఏం చెయ్యాలో, ఎవరికి బాసటగా నిలబడాలో అర్థం కాలేదు. అర్క, పాత సంవత్సరం వెళ్ళి కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె పూర్తిగా మనకి అలవాటు పడకముందే తిరిగి అక్కడికి తీసుకువెళ్తానని అనడం భావ్యం కాదు. అసలు ముందు మీ ఇద్దరి మధ్య అగాధం ఉందని ఆ వర్మకి తెలిస్తే దాన్ని తనకి లాభంగా మార్చుకుంటాడు. అందుకని ఏం చేసినా ఆచితూచి అడుగు వేయడం మంచిది అన్న ధరణి వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు. అవునర్క, ఆ వర్మ ఎవరో నాకు అస్సలు గుర్తులేదు. వాడు ఎలాంటివాడో నాకు తెలియదు. కానీ ఈ ఒక్క కాంట్రాక్ట్ని బట్టి వాడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలను నేను. తుల్య మానసికంగా బలంగా తయారవ్వాలి. ఆ పాముగాడిని ఎదుర్కోవాలి. ప్రస్తుతానికి మన ఇంటికి వెళదాం, తర్వాత సంగతి తర్వాత ఆదేశాన్ని ఇచ్చేసింది ధరణి. ఇంత చెప్పినా తల్లికి విషయాలేమీ గుర్తుకు రాకపోవడం గమనించారు అర్క, మిత్ర. ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. ధరణి చెప్పినది బాగానే ఉంది అర్క. ప్రస్తుతానికి వర్మని విక్టరీ డ్యాన్స్ చేసుకుని వాడి మీద కన్నువేసి ఉంచుదాం. ఈ లోపుగా మనమంతా జీవితాల్లో దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయినట్టుగా వాడికి కనిపించాలి. తుల్యని వాడు వెనక్కి తీసుకువెళ్ళి మనకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని చూస్తున్నాడు. ప్రస్తుతానికి అది జరగకుండా చేస్తే చాలు మనం. అర్కకి నచ్చ చెప్పాడు ప్రభాకర్. ఇక వాదించలేదు అర్క. తుల్య మెల్లగా అతనికి దూరం జరిగింది. ఆమె స్పర్శ తాలూకా సుఖం దూరం కావడంతో అర్క నిరాశగా చూశాడు ఆమె వైపు. మిత్ర శబ్దం వచ్చేలా నవ్వాడు. అయితే కేతకి నీల్ మీతో ఉంటారిక్కడ. అమ్మ ప్రభాకర్ అంకుల్ ఇంటికి వెళ్తారు. నేను అనురాగ్తో ఆఫీస్కి వెళ్తాను లేచి నిలబడి అన్నాడు మిత్ర. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు నీల్. అర్కకి జ్వరంగా ఉంది నీల్. ఒకవేళ రౌడీలు మళ్ళీ వస్తే అర్క ఎదిరించలేడు. నువ్విక్కడ నుంచి పని చేసుకోవచ్చు. కేతకి నీకు హెల్ప్ చేస్తుంది అంటూ ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అనురాగకి సైగ చేశాడు మిత్ర. ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. 10 నిమిషాల తర్వాత ధరణి తుల్యని తీసుకుని దగ్గరికి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమె కళ్ళు తుడిచింది. మీ నాన్న నాకు అన్నయ్య అన్న విషయం నా కొడుకులు చెప్తే కానీ తెలియలేదు తుల్య. కానీ నువ్వు నా మేనకోడలివని మీ నాన్న నాకు చెప్పకపోయినా తెలిసిపోయింది. ఎందుకంటే నా నవ్వు వచ్చింది నీకు. చిరునవ్వుతో చెప్పింది ధరణి. మౌనంగా కన్నీళ్లు కారుస్తూ మేనత్తని చుట్టుకుపోయింది తుల్యభాగ. భయపడకు, అర్కగాడు కనిపించేంత విలన్ కాదు, కొంచెం మంచివాడే. ఆమెకి దూరం జరిగి నవ్వుతూ చెప్పింది ధరణి. నువ్వు అర్కతో ఒంటరిగా ఉండి మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగించుకోవాలంటే కలిసి సమయం గడపడం మంచిది. వాడి చెవులు మెలిపెట్టి మరీ వాడి చేత సారీ చెప్పించుకుని నా మేనకోడలు అని రుజువు చేసుకో చెప్పి నీల్ వైపు తిరిగింది ధరణి. జాగ్రత్త నీల్, నిన్ను నమ్మి ఇంటికి వెళ్తున్నాను నేను. ఇంటి దగ్గర కొన్ని ఏర్పాట్లు చేయాలి. త్వరగా వచ్చేయండి నలుగురు చెప్పి ప్రభాకర్కి సైగ చేసింది ధరణి. వాళ్ళు వెళ్ళిపోయాక నీల్ అర్కతో మాట్లాడుతూ వంటగదిలోకి నడిచాడు కాఫీ కలపడం కోసం. కేతకి ఏం చేయాలో అర్థం కాలేదు. తుల్యతో ఆమెకి పరిచయం లేదు. పైగా కుక్కలంటే ఆమెకి విపరీతమైన భయం. వుల్ఫ్ తన కాఫీ రంగు కళ్ళతో తరణే పరీక్షగా చూస్తుంటే గొంతు తడారిపోయింది కేతకి. ఒక అడుగు వెనక్కి వేసింది. చిన్నగా అరిచింది వుల్ఫ్. కెవ్వుమంది కేతకి. తుల్యభాగ వుల్ఫ్ని అదుపు చేస్తూ కేతకి వైపు తిరిగింది భయం లేదన్నట్టుగా సైగ చేస్తూ. కానీ కొంటె వుల్ఫ్ తుల్యభాగ వెనుక నుంచి కేతకి వైపు తొంగి చూసి తన కోరపళ్ళన్నీ బయటపెట్టింది. అమ్మో అంటూ కేతకి సోఫాలోకి గెంతి కాళ్ళు ముడుచుకుని కూర్చుంది. తనంటే భయపడే ఒక ప్రాణి కనిపించేసరికి వుల్ఫ్ హుషారుగా అరుస్తూ తుల్యభాగని తప్పించుకుని సోఫా వెనుక నుంచి పరుగు తీస్తూ కేతకి వైపు దూకబోయింది. కేతకి వుల్ఫ్ కన్నా పెద్దగా అరుస్తూ సోఫాలో లేచి నిలబడి గంతులు వేయడం ప్రారంభించేసరికి తుల్యభాగ గాబరా పడిపోయింది. ఆమెకి మాటలు రాక కళ్ళలో నీళ్లు తిరిగాయి. కేతకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు ఆమెకి.
నిస్సహాయంగా వుల్ఫ్ వైపు తిరిగింది. కోపంగా చూడబోయింది. అంతలో చిన్నగా ఈల వినిపించి వుల్ఫ్ చప్పున వెనక కాళ్ళ మీద కూర్చుంది. నీకు డిసిప్లిన్ లేకుండా పోతోందిరా వుల్ఫ్, నీకు బాగా గారం పెరిగిపోయింది అంటూ అర్క తన చేతిలో ఉన్న బాల్ని దూరంగా విసిరాడు. వెంటనే బాల్ వెనుక పరుగు తీసింది వుల్ఫ్. ఆ బాల్ నేరుగా అక్కడ చతురస్రాకారంలో ఉన్న పంజరంలో పడింది. వుల్ఫ్ ఉత్సాహంగా ఆ బాల్ కోసం లోపలికి పరుగు తీయగానే అర్క చప్పున తలుపు వేసేశాడు. అప్పుడు అర్థమైంది వుల్ఫ్కి తన పనికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందని. వెనక కాళ్ళ మీద కూర్చుని తల ఒక పక్కకి పెట్టి తుల్యభాగ వైపు జాలిగా చూసింది వుల్ఫ్. కేతకి సోఫాలో నిలబడి గుండెల మీద చేతిని వేసుకుని కళ్ళు పెద్దవి చేసుకుని చూడడం గమనించాడు నీల్. ముందు ఆమె అలా ఎందుకు భయపడుతోందో అర్థం కాలేదు అతనికి. ఏమైంది కేతకి అంటూనే ఆమె దగ్గరికి వచ్చి తన చేతిని ఆమెకు అందించాడు. నిస్సంకోచంగా అతని చేతిని అందుకుని బిగించి పట్టుకుంది కానీ సోఫా దిగలేదు కేతకి. వుల్ఫ్ బాయ్, నీకు ఈ పూటకి శిక్ష తప్పదు, ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు అర్క తలుపు దగ్గర ముంగాళ్ల మీద కూర్చుని. కుయికేం అంటూ జాలిగా చూస్తున్న వుల్ఫ్ని పట్టించుకోలేదు అర్క. తుల్యభాగ వేగంగా అతని దగ్గరికి వచ్చి చిన్నగా చప్పట్లు కొట్టి అతన్ని పిలిచింది. మండుతున్న కళ్ళని అతి కష్టం మీద తెరిచి ఆమె కళ్ళలోకి చూశాడతను. తప్పు ఎవరు చేసినా దానికి శిక్ష తప్పదు తుల్య. మరీ ముఖ్యంగా మనం ప్రేమించే వాళ్ళకి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియజేయాలంటే శిక్ష వేసి తీరాలి అంటూ వుల్ఫ్ వైపు తిరిగాడు. అలా మీదకు వెళ్ళి అరిచి భయపెట్టకూడదు మన ఫ్యామిలీని. కేతకి మన ఫ్యామిలీ ఖచ్చితమైన స్వరంతో వుల్ఫ్కి చెప్పి లేచి నిలబడ్డాడు అర్క. తుల్య వైపు తిరిగాడు. ఖచ్చితంగా ఒక అరగంట లోపల ఉండనివ్వు, నేనే వచ్చి తలుపు తీస్తాను, నువ్వు తీయద్దు చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు అర్క. అతనికి చాలా నీరసంగా అనిపించింది. మంచానికి అడ్డం పడ్డాడు. తుల్యకి విపరీతమైన కోపం వచ్చింది. వుల్ఫ్ తనది, అతనెవరు శిక్ష వేయడానికి? వుల్ఫ్ చేసిన తప్పుకు తను సారీ చెప్పుకుంది కదా కేతకి. విసురుగా అతని వెనక్కి గదిలోకి నడిచింది నిలదీయడానికి. హాల్లో నీల్ కేతకిని మెల్లగా సోఫాలో నుంచి దింపి తన చేతుల్లోకి తీసుకున్నాడు. కేతకి, బొద్దింకని చూసినా భయపడిపోతావు. అసలు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చీల్చి చెండాడి వాదిస్తావు. పెద్ద పెద్ద క్రిమినల్స్ అంటే భయపడవు, కానీ ఇలా పెంపుడు కుక్కలకి పిల్లులకి బొద్దింకలకి భయపడిపోతే ఎలా? చిన్నగా నవ్వుతూ ఆమెని చేతుల్లో బిగించి బంధించాడు నీల్. నీకు తెలియదు నీల్, పిల్లలు మీద పడి గీరగలవు, ఇక బొద్దింకలైతే చెప్పక్కర్లేదు. వాటిని చూస్తేనే నాకు భయం. అవి హఠాత్తుగా ఎగిరి మీద వాలతాయి, ఒంటి మీద పాకితే ఒళ్ళు జలధరిస్తుంది నాకు అంటూ అతన్ని గట్టిగా హత్తుకుపోయింది కేతకి. మరి వుల్ఫ్ సంగతి? ఈసారి శబ్దం వచ్చేలా నవ్వుతూ అడిగాడు నీల్. కేతకి స్పర్శ కొత్తగా ఉంది అతనికి. అసలు ఆమె అతనికి అంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు. ఆఫీసులో మాట్లాడుకోవడం తప్పించి ఇలా వ్యక్తిగతంగా ప్రత్యేకించి ఎప్పుడు కలుసుకోలేదు వాళ్ళు. పని గురించి మాత్రమే ఆమెతో మాట్లాడేవాడు. అందుకే ఆమె తన చేతుల్లో ఇలా నిండుగా నిలబడి ఉంటే ఏదోలాగా ఉంది అతనికి. ఆ ఏదోలాగా ఉండడం చాలా బాగుంది. మనసంతా గొడవ గొడవగా ఉంది. ఆడపిల్ల స్పర్శ కొత్త కావడంతో నీళ్ళలో అలజడి మొదలైంది. అనురాగని చాలాసార్లు హత్తుకున్నాడు, కానీ అది స్నేహంతో కూడినది. మిత్రని అర్కని ఎలా హత్తుకున్నాడో అలానే అనురాగ కూడా. కానీ ఈ కౌగిలింత భిన్నంగా ఉంది. వుల్ఫ్ చూడడానికి అమాయకంగా ఉంది, ముద్దొచ్చేలాగా, కానీ పళ్ళు చూపించింది కరుస్తున్నట్టుగా. కొద్దిగా కంపిస్తూ అంది కేతకి. అది సరదాగా ఆట పట్టించడం. ఎప్పుడైనా సరే వుల్ఫ్ కళ్ళలోకి చూడు నువ్వు. ఆ కళ్ళలో నిజంగా కోపం ఉంటే అప్పుడు భయపడు. వాడి కళ్ళు నవ్వుతూ ఉంటాయి విచిత్రంగా. అది నేను కుక్కల్లో ఎప్పుడూ గమనించలేదు, ఒక్క వుల్ఫ్లో తప్ప. ఆమె భయాన్ని పోగొట్టే ప్రయత్నంగా వెన్ను నిమురుతూ వివరించాడు నీల్. కేతకి అలా నీల్ తనని గట్టిగా కౌగిలించుకుంటే చాలా బాగుంది. వుల్ఫ్ తనని భయపెట్టినా ఆ మూగజీవికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి తను అనుకుంది నీల్ గుండెల్లో మొహం దాచుకుంటూ. అతని గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ఆమెకి తెలుస్తూనే ఉంది. అతనికి కూడా ఆమెకు దూరం జరగాలని లేదు. ఒక ఆడపిల్లని అంత సన్నిహితంగా తాకడం తప్పని అతని సంస్కారం అతన్ని హెచ్చరిస్తున్నా కేతకిని వదలలేకపోయాడు నీల్. గత 10 నిమిషాలుగా వాళ్ళనే కేజ్లో నుంచి గమనిస్తున్న వుల్ఫ్ చిన్నగా అరిచింది. ఓరి కృతజ్ఞతలేని మానవుల్లారా, నన్ను పట్టించుకోకుండా అక్కడేం చేస్తున్నారు అన్నట్టుగా. ఉలిక్కిపడి కేతకి దూరం జరగబోయాడు నీల్. అమ్మో అరుస్తోంది అంటూ అతన్ని కరుచుకుపోయింది కేతకి. అతను నవ్వాడు వుల్ఫ్ని చూసి. ఇక సంకోచించలేదు. ఆమెని అలానే సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కన తను కూర్చుని అలానే దగ్గరికి తీసుకున్నాడు. ఆమె భయాన్ని మరిపించడం కోసం కబుర్లు మొదలుపెట్టాడు. లోపలికి వెళ్ళిన తుల్య అర్కతో బాగా గొడవ పడాలని అనుకుంది, కానీ మంచానికి అడ్డం పడి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న అతన్ని లేపాలని అనిపించలేదు. చిన్నగా నిట్టూర్చి దుప్పటి కప్పి అలానే పక్కన కుర్చీలో కూర్చుంది. అతను నిద్రలో పడి వుల్ఫ్ని బయటికి తీయడం మర్చిపోతాడు ఖచ్చితంగా. ఎలా మరి? తను తీయాలా ఆ తలుపు?
అప్పుడు శిక్ష వేసి ప్రయోజనం ఉండదు. దాన్ని అలుసుగా తీసుకుంటుంది వుల్ఫ్. మనసులో ఆలోచించుకుంటూ అశాంతిగా కూర్చుంది. సరిగ్గా అరగంట తర్వాత ఎవరో తట్టి లేపినట్టుగా అర్క లేచి వెళ్ళి వుల్ఫ్ కేజ్ తలుపు తీసి ముద్దు చేయడం వినిపించిన తుల్యభాగ మనసంతా అర్క మీద ప్రేమతో నిండిపోయింది. థ్యాంక్ గాడ్ రాగా అన్నాడు. మీటింగ్ పూర్తయ్యాక కుర్చీ వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చుంటూ మిత్ర, ఈ డీల్ కుదరడం మనకి చాలా లాభం. ఆ వర్మగాడు ఏమీ చేయలేకపోయాడు ఈ ప్రాజెక్ట్ విషయంలో. చిన్నగా నవ్వి అంది అనురాగ. తమ బిజినెస్ పరంగా కాబట్టి అనురాగ నవ్వుతూ మిత్రతో మాట్లాడుతోంది. అజ్ఞాత ప్రేమికురాలి గురించి పూర్తిగా మర్చిపోయిందామె. మిత్రకి కాఫీ చేసి తీసుకువచ్చింది. అతను అందుకుంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నా అజ్ఞాత ప్రేమికురాలు ఎవరో తెలిసిపోయింది అన్నాడు కాఫీ అరోమాని గుండెల నిండా బలంగా పీలుస్తూ. అర్క కుటుంబ సమస్యని చూసుకుంటూ ఉంటే తను తమ కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ధరణి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధిలోకి వస్తోంది. వాడే మెటీరియల్ క్వాలిటీలో ఎలాంటి కల్తీ ఉండదు. నాణ్యతని పాటించడమే కాకుండా డైలీ లేబర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ కంపెనీ. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడంలో ఎన్నో నియమాల్ని పాటిస్తూ బోనస్లు అలవెన్స్లు ప్రకటిస్తుంది. అందుకే అక్కడ పని చేయడానికి ఇష్టపడతారు ఉద్యోగులు. అవన్నీ సవ్యంగా జరుగుతున్నాయో లేదో చూడడం అర్క పని. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చూస్తాడు అర్క. ప్రాజెక్టులు తీసుకువచ్చి డిజైన్స్ రూపొందించడం మిత్ర పని. పైన డిపార్ట్మెంట్లన్నీ సవ్యంగా పనిచేస్తున్నాయో లేదో విష్ణు ధరణి చూసుకునేవారు. ప్రభాకర్ వాళ్ళకి సహాయంగా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ లేకపోవడంతో మొత్తం భారమంతా మిత్ర మీద పడింది. అనురాగ అతనికి ఆత్మ లాంటిదని చెప్పక తప్పదు పని విషయంలో. ఆమె లేకుండా మిత్ర ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేడు. పనిలోనే కాదు తన జీవితంలో కూడా అని తెలుసుకున్న మిత్ర ఆమెని ఆట పట్టించి ఆమె చేతనే ప్రేమ చెప్పించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇప్పుడు ఆమె మొహంలో మారుతున్న రంగులని తమాషాగా గమనిస్తున్నాడు. ఎవరు తడబడుతూ అడిగింది అనురాగ. కొంపతీసి తనే అని కనుక్కున్నాడా ఏంటి? కంగారు పడింది. తనెలా ఓడిపోతుంది మిత్ర ముందు అతనే తన ప్రేమ గురించి చెప్పాలి. సొంత పెళ్ళాన్ని ముద్దు పెట్టుకున్నట్టుగా తనని పెట్టేసుకుని ఇప్పుడు అజ్ఞాత ప్రేమికురాలు వెంటపడతాడా? లోపలే పళ్ళు నూరుకుంది. అయినా తనే అని చెప్పాక అప్పుడు చెప్తుంది ఈయనగారి సంగతి అనుకుని పెదాలు బిగించింది. ఆమె మనసు బాగానే అర్థమైన మిత్ర చిన్నగా నవ్వాడు. ఆమె ఎవరో కాదు రాగా, మన మార్కెటింగ్ హెడ్ స్నేహ. రహస్యంగా చెప్తున్నట్టుగా గొంతు తగ్గించి అన్నాడు. గుండె ఆగినంత పనైంది అనురాగకి. స్నేహ, ఆ టక్కులాడి పేరెందుకు వచ్చింది తన మిత్ర నోటి వెంట? దాని గుడ్లు పెరికేస్తుంది తను మిత్ర వైపు చూసినా సరే. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు తన నోట్స్ తీసుకోవడంలో తీరిక లేకుండా ఉంది. అందుకే ఈ విన్యాసాలు తన కళ్ళపడలేదు. ఈయన గారు ఆ తిప్పులాడి తన అజ్ఞాత ప్రేమికురాలనుకుని ముసుముసులు నవ్వులు నవ్వాడా ఏంటి? అనురాగ గుండె గుబెల్లుమంది. మిత్ర తననే పరీక్షగా చూస్తున్న విషయం గ్రహించలేదు అనురాగ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు పుట్టుకొచ్చి మొహంలో భావాలు మారుతూ ఉంటే నవ్వు ఆపుకోవడం కష్టమైంది మిత్రకి. ఇంత టెన్షన్లో అనురాగతో గడిపే ఈ సమయమే అతన్ని బాగా రిలాక్స్ చేస్తుంది, మనసుని తేలికపరుస్తుంది. ఉడుక్కుంటున్న అనురాగకి ఐ లవ్ యూ అని చెప్పాలని బలంగా అనిపించింది మిత్రకి. కానీ ఇలా కాదు, ఇక్కడ కాదు. తనకి తానే చెప్పుకున్న మిత్ర అనురాగని మరింత ఉడికించే ప్రయత్నంలో పడ్డాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది రాగా. తను ఎలాగైతే నాతో ఆటలో ఆడుతోందో నేను కూడా అలానే రహస్యంగా తనతో ఆడాలని అనుకుంటున్నాను. బాంబు పేల్చాడు. తుళ్ళి పడిందే అనురాగ. చంపేస్తాను. అప్రయత్నంగానే ఆమె నోటి వెంట వచ్చాయి ఆ మాటలు. మిత్ర ఒక కనుబొమ్మ పైకెత్తి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె నోరు తెరిచి అతన్ని మరింత తిట్ల వర్షంలో తడిపేలోపుగా తలుపు మీద సున్నితంగా తట్టిన శబ్దం వినిపించింది. ఎస్ స్టైల్గా అన్నాడు మిత్ర. లోపలికి వచ్చింది మార్కెటింగ్ హెడ్ స్నేహ, నిన్ను మరొకసారి చూడడం ఆనందంగా ఉంది. ఏమైనా ముఖ్యమైన విషయమా? కూర్చోమని సైగ చేస్తూ అడిగాడు మిత్ర. అతని నవ్వు కిల్లర్ స్మైల్. ఆడపిల్లలు ఇట్టే పడిపోతారని తెలుసు అనురాగకి. స్నేహ చిన్నపిల్ల కాదు, 30 ఏళ్ల ఆమెకి. మిత్ర కన్నా 3 ఏళ్లు పెద్దది. స్టేటస్ సింగిల్. ఇల్లు మిత్ర ఇంటికి సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో. సొంత కారులో ఆఫీస్కి వస్తుంది. అమ్మా నాన్న వాళ్ళు ఊళ్ళో ఉంటారు. ఆమె ఒంటరిగా ఉంటుంది. అనురాగ మనసులో స్నేహకు సంబంధించిన వివరాలన్నీ టకటకా ప్రత్యక్షమయ్యాయి. అనురాగ మిత్ర అసిస్టెంట్గా అతనితో వ్యవహరించే అందరి వివరాలని బాగా గుర్తుపెట్టుకుంటుంది, ముఖ్యంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు. అందుకే స్నేహకు సంబంధించిన వివరాలన్నీ అంత త్వరగా గుర్తు తెచ్చుకోగలిగింది. బాస్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అనురాగ పక్కన కూర్చుంటూ అంది తీయగా నవ్వుతూ స్నేహ. ఒళ్ళు మండిపోయింది అనురాగకి ఆమె నవ్వు చూసి. ఈ మట్టిబుర్ర మిత్ర దాన్ని అజ్ఞాత ప్రేమికురాలనుకుని ఆ నవ్వుకి మురిసి ముక్కలైపోతేనో.
పిడికిళ్ళు బిగించింది. మిత్ర తనకి కదా సొంతం, తనకి కదా ముద్దు పెట్టాడు. అనురాగ అమాయకంగా తనలో తనే మిత్ర మీద హక్కును గురించి చర్చించుకుంటూ ఉండగా స్నేహ పెదవి విప్పింది. కొంచెం వ్యక్తిగతమైనది బాస్. అనురాగ వైపు చూసి కొద్దిగా ఇబ్బందిగా కదులుతూ అంది స్నేహ. అనురాగకి తెలియకుండా నా వ్యక్తిగతం ఏమీ ఉండదు స్నేహ. నీకు తెలుసుగా, తను నా బాల్య స్నేహితురాలు. అన్నీ పంచుకోవడం అలవాటు. కమాన్ షూట్ ఇట్, యథాలాపంగా అనేశాడు మిత్ర. తనని అమ్మాయిలు తమ ప్రేమ అనే వలలో చిక్కుకునేలా చేసే ప్రయత్నాలు అతనికి బాగానే తెలుసు. ఊహ తెలిసి వయసు వచ్చినప్పటి నుంచి వాటిని తప్పించుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే తనకి అనురాగ కావాలి. తను అనురాగకి మాత్రమే సొంతం. రాగకి తను అంటే ప్రాణమని తనకి తెలిసింది. ఇక తమ మధ్య మూడో వ్యక్తికి స్థానం లేదు. కానీ అది అనురాగ నుంచి రావాలి అనుకున్న మిత్ర అందంగా నవ్వాడు. సంకోచించకుండా చెప్పు స్నేహ, ప్రోత్సహించాడామని. అప్పటికే మిత్ర మాటలకి అనురాగ ఆనంద డోలికల్లో మునిగిపోతే స్నేహ మొహం వాడిపోయి ముడుచుకుపోయింది. మిత్ర నవ్వు చూసి ధైర్యం తెచ్చుకున్న స్నేహ చిన్నగా గొంతు సవరించుకుంది. అనురాగ కనుబొమ్మలు ముడుచుకోబోయి ఆగిపోయాయి. మిత్ర తననే పరీక్షగా చూడడం అందుకు కారణం. మర్యాద తప్పితే అస్సలు ఇష్టం ఉండదు మిత్రకి ఆఫీస్లో. అది బాస్, మరి ఈరోజు నా పుట్టినరోజు, మీరు మా ఇంటికి పార్టీకి రావాలి అంది స్నేహ నవ్వుతూ. నిజమా? పుట్టినరోజు శుభాకాంక్షలు స్నేహ. ముందే తెలిస్తే గిఫ్ట్ ఇచ్చేవాడిని నవ్వి అన్నాడు మిత్ర. పుట్టినరోజా? రాక్షసి, అబద్ధం. మనసులో స్నేహ తాలూకా వివరాలు ఎగిరిగిరి పడుతూ ఉంటే ఆత్మఘోష మొదలైంది అనురాగలో. మిత్ర తన స్టాఫ్ పుట్టినరోజులని నిర్లక్ష్యం చేయడు. సాధారణంగా ఉద్యోగుల రికార్డులను బట్టి అనురాగ స్వయంగా తనే అందరికీ మిత్ర తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు పంపి వాళ్ళ టేబుల్ మీద గిఫ్ట్ ఉండేలా చూస్తుంది. ఆ రోజు చాలామందికి అలా వెళ్ళాయి, కానీ వాటిలో స్నేహ పేరు లేదు. సారీ స్నేహ, ఈరోజు బాస్కి ఇంట్లో వ్యక్తిగతమైన వేడుక ఉంది. ఇంట్లో సందడిగా ఉంది, ఏమీ అనుకోకు. నిజానికి ఇప్పుడే బయలుదేరాలని అనుకుంటున్నాం ఇద్దరం. మిత్ర ఎక్కడ సరే అనేస్తాడో అని అతనికన్నా ముందే చెప్పేసింది అనురాగ ఇద్దరం అనే పదాన్ని నొక్కి పలుకుతూ. అనడమే కాదు, లేచి నిలబడింది కూడా. మిత్ర కూడా లేచాడు నవ్వు దాచుకుంటూ. స్నేహకి ఇక లేవక తప్పలేదు. ఇంకొకసారి నో చెప్పడానికి వీల్లేదు బాస్ నవ్వుతూ అనేసి అనురాగ వైపు కొరకొరా చూసి మరీ బయటికి వెళ్ళిపోయింది స్నేహ. తేలికగా ఊపిరి పీల్చుకుంది అనురాగ. ఇది అన్యాయం. మృదువైన మిత్ర గొంతు చెవి దగ్గర మంద్రంగా వినిపించి తుళ్ళిపడింది అనురాగ. మందులు వేసుకో, రికార్డెడ్ వాయిస్ వినిపించగానే తల తిప్పి చూశాడు. ఉల్ఫ్తో ఆడుతున్న అర్క తుల్యభాగా తన చేతిలో ఒక ఎలక్ట్రానిక్ పరికరంతో నిలబడి ఉంది. అది టెక్స్ట్ మెసేజ్ని వాయిస్ మెసేజ్గా మారుస్తుంది. అతను మౌనంగా మందులు అందుకున్నాడు. ఆమె తన గుండెల మీద చేతిని ఉంచి తర్వాత తన రెండు చేతులను కలిపి ఉంచింది. థ్యాంక్ యూ ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. ఉల్ఫ్ని చూపించింది తుల్యభాగా. నాకు ఉల్ఫ్ గార్డ్ అంటే చాలా ఇష్టం చెప్పి చుట్టూ ఒకసారి చూసి తిరిగి తుల్యభాగ వైపు చూశాడు. ఆమె అతని వైపు తన చూపుడు వేలు చూపించి తర్వాత తన రెండు అరచేతులని కలిపి అటుపైన తన కుడి చేతిని గెస్ట్ రూమ్ వైపు చూపించింది. నీల్ కేతకి గదిలో పనిచేసుకుంటున్నారా అడిగాడతను. ఆమె నిలువుగా తల ఊపి తన వేళ్ళని గాల్లో ఆడించింది. ఓ, టైప్ చేస్తున్నారా? నేనింకా ఉల్ఫ్ ఇచ్చిన షాక్కి నీల్ని పట్టుకుని కేతకి వదలదు, ఇద్దరి మధ్యలో రొమాన్స్ మొదలవుతుంది అనుకున్నాను నిరాశగా అన్నాడు అర్క. తుల్యభాగా ముందు కళ్ళు పెద్దవి చేసుకుని అపనమ్మకంగా చూసి తర్వాత కోపంగా చూసింది. కేతకి ప్రేమ ఈ రోజుది కాదు, 11 నెలల 15 రోజులు 2 గంటల వయసు. ఆమె ప్రేమకి నేను మిత్ర సాక్ష్యాలు. కేతకిని నీల్గాడితో కలపాలని నిర్ణయించుకున్నాం మేమిద్దరం లేచి ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు అర్క. ఆమె నోరు తెరుచుకుని చూసింది అతని వైపు. హఠాత్తుగా అతను ఆమె చెయ్యి పట్టి తన వైపు లాక్కున్నాడు. ఆమె అది ఊహించకపోవడంతో తూలి అతని గుండెల మీద వాలింది. తుల్యభాగా, నువ్వు నాకు ఇంత దూరంగా ఉండడం నాకు అస్సలు బాగాలేదు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాకు నచ్చడం లేదు. జ్వరభారం వల్ల గమ్మత్తుగా ఉన్న అతని గొంతు తనకి గిలిగింతలు పెడుతూ ఉంటే అతని కళ్ళలోకి సూటిగా చూసిందామె. ఇంకా నిద్రమత్తులో ఉండి చాలా హాట్గా ఉన్నాడు అర్క. ఆమె అతని భార్య అన్న విషయం గుర్తుకు రాగానే గుండె వేగంగా కొట్టుకుంది. అతను ఆమె మొహం మీదకి పడిన ముంగురులని సవరిస్తూ ఆమె కళ్ళలోకి చూశాడు. అతని ఊపిరి వేడిగా తగిలింది. ఆమె కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు తమ పెళ్లి తర్వాత జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆమె అతన్ని వెనక్కి నెట్టి దూరం జరిగే ప్రయత్నం చేసింది. ఎందుకు కోపం తుల్య? పెళ్లికి ముందు నీకు చెప్పాను, విన్నాక కూడా బాధపడుతున్నావా? ఆ రోజే నాతో గొడవ పడతావు అనుకున్నాను, కానీ మౌనంగా ఉన్నావు. తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు తప్పు నాదే అంటే ఎలా? నిలదీశాడు ఆమెను వదలకుండే. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసింది. ఆడపిల్లని బలవంతంగా ముద్దు పెట్టుకునే అలవాటు నాకు లేదు, కానీ చాలా ముద్దొస్తున్నావు ఇలా మెడలో పసుపు తాడుతో. చేతులకి నిండుగా గాజులు వేసుకుని స్వెట్ ప్యాంట్ షర్ట్లో
ఏమైనా నీకు చీర చాలా బాగా నప్పింది. ఆమె చెక్కిళ్ళని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అర్క. అతనికి ఆమెని అలా తాకే ఉద్దేశం అస్సలు లేదు. ఆమె మీద కోపంగా ఉన్నాడు అర్క. కానీ ఆమె తనకి అంత దగ్గరగా వచ్చేసరికి తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు. అలవాటు ప్రకారం వుల్ఫ్ ఇద్దరికి మధ్యలోకి రావడానికి ప్రయత్నించడంతో ఆమెకి దూరం జరగక తప్పలేదు అర్కకి. ఆమె చప్పున మెట్ల వైపు పరుగు తీసింది. ఆమె గుండె జెట్ స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా తను పని చేసుకునే గదిలోకి వెళ్ళిపోయింది. బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు పొంగుకొస్తూ ఉంటే అక్కడ గోడ కానుకుని నిలబడిపోయింది కళ్ళు మూసుకుని. కింద నుంచి వుల్ఫ్ అరుపులు, అర్క నవ్వు వినిపిస్తూనే ఉన్నాయి ఆమెకి. మెల్లగా కుర్చీ వైపు నడిచి పనిలో మునిగిపోయే ప్రయత్నం చేసింది అర్క ఆలోచనల నుంచి తప్పుకోవడానికి. ఆ అలజడిలో అర్క తనతో చెప్పిన ముఖ్యమైన విషయాన్ని గురించి మర్చిపోయింది. అదే సమయంలో ధరణి అర్క తుల్యభాగల కోసం గదిని సిద్ధం చేసి పనిలో ఉంది ప్రభాకర్తో కలిసి. ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉండడానికి ఇష్టపడతారేమో ధరణి అన్నాడు ప్రభాకర్ సంకోచిస్తూనే. ధరణి మాట్లాడలేదు. సోఫాలో కూర్చుండిపోయింది. ఏమైంది? కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు ప్రభాకర్, ఆమె పక్కన కూర్చుని ఆమె చెయ్యి అందుకుంటూ. ప్రభా, ఎందుకు ఇదంతా ఇలా జరుగుతోంది? మన జీవితాలు ఎంతో అందంగా, ఆనందంగా, ఎటువంటి సమస్య లేకుండా గడిచిపోయేవి కదా. నుదురు మీద ఎడమచేతి వేళ్లతో నొక్కుకుంటూ అడిగింది ధరణి. ఆమె ఎడమచేతి వాటం అదే అర్కకి వచ్చింది. అది తెలుసు ప్రభాకర్కి. ధరణి, ఏది ఎందుకు జరుగుతుందో మనకి తెలీదు. దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవడం అనవసరం. జరగబోయే దాని గురించి ఆలోచించడం మంచిది. తుల్య ఇబ్బందిగా ఫీల్ అయ్యే పనులు చేయకుండా ఉంటే మంచిది అనునయంగా చెప్పబోయాడు ప్రభాకర్. భర్తతో భార్య కలిసి ఉండడం ఇబ్బంది ఎలా అవుతుంది? తన తలనొప్పి విషయం మర్చిపోయి ప్రాణ స్నేహితుడిని నిలదీసింది ధరణి. కానీ ఆ భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవాలి ధరణి, సీరియస్గా అన్నాడు అతను ఆమెకి దూరం జరుగుతూ. మనసులు కలవాలంటే దూరంగా ఉంటే ఎలా కుదురుతుంది? తను కూడా సీరియస్గాని ఎదురడిగింది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతను సమాధానం చెప్పలేకపోయాడు. ప్రభా, తుల్యభాగా నా మేనగొడలు. బహుశా ఆమె గురించి నేను ఎన్నెన్నో కలలు కని ఉంటాను. నాకు గుర్తు రావడం లేదు. నా కొడుకులిద్దరిలో ఎవరో ఒకరికి పెళ్లి చేసి కోడలుగా చేసుకోవాలని అనుకుని కూడా ఉంటాను. అతను పెదవి విప్పబోయాడు. వద్దు, నువ్వు చెప్పకు. నేనే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ వర్మకి ఈ సంతోషం దక్కనివ్వను. ఏమీ చెయ్యలేక నా జ్ఞాపకాల మీద విజయం సాధించాలని అనుకున్నాడు. అది సాధ్యం కాదు అని మిత్ర అర్కల తల్లిని, విష్ణుకి భార్యని ఆయన నేను నిరూపించాలి ప్రభా. ఒకే ఒక్క క్షణం ప్రభాకర్ మొహం మ్లానమవ్వడం గమనించిన ధరణి ఆ క్షణంలో తనలో కలిగిన అపరాధ భావానికి ఆశ్చర్యపోయింది లోపల. ఎందుకో ఆమెకి అర్థం కాలేదు. ప్రభా, నీ ఒక్కడి దగ్గరే నేను ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ బెస్ట్ ఫ్రెండ్గా నేనేమిటో నీకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో అసంకల్పితంగా అనేసింది. ప్రభాకర్ కళ్ళలో ముందు ఆశ్చర్యం కనిపించి అంతలోనే ఆ కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు కామ్రేడ్ అన్నాడు నవ్వుతూ ప్రభాకర్. అచ్చంగా కాలేజ్ రోజుల్లో అన్నట్టే నవ్వింది ధరణి. వాళ్ళకి కలిసి గడిపే సమయం ఎక్కువ ఇవ్వాలి. అంటే ముందుగా ఒకే గది అన్న పద్ధతికి వాళ్ళు అలవాటు పడాలి. వాళ్ళ మధ్య ఆ వైబ్స్ లేకపోయి ఉంటే నేను ఇలా ప్రయత్నం చేసి ఉండేదాన్ని కాదు ప్రభా. తుల్యభాగా అర్కని మనసారా ప్రేమించింది. అందుకే ఆమె మనసు అంతలా గాయపడింది. ఆ గాయానికి మందు అర్క కావాలి అంటూ చేయవలసిన ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయింది ధరణి. మరి మిత్రని వదిలేసావే? వంట చేస్తూ తనకి సాయం చేస్తున్న ధరణిని అడిగాడు ప్రభాకర్. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అనురాగ క్లుప్తంగా చెప్పాడు. నిజమా? కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉండగా చేస్తున్న పని ఆపి ప్రభాకర్ దగ్గరికి వచ్చి అతని రెక్క పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ అడిగింది. అతను ఆమె కళ్ళలోకి చూసి నవ్వి తన ప్రమేయం లేకుండానే ఆమె ముక్కు అంచు పట్టుకుని ఊపాడు. కొంచెం కళ్ళు విప్పార్చుకుని చూడు ధర, ఎటు చూసినా ప్రేమ జంటలే అన్నాడు నవ్వుతూ. అంటే నీల్ కేతకి కూడా. కానీ నీల్గాడు ముద్దబ్బాయి. అందమైన అమ్మాయి కళ్ళలో ఆరాధనని కనిపెట్టలేకపోతున్నాడు అన్నాడు నవ్వి ప్రభాకర్. వాడికి ఎవరూ లేరన్న బాధ లోపల బలంగా నాటుకుపోయింది. తనని ఏ అమ్మాయి ఒప్పుకోదని వాడి అభిప్రాయం. మనమంతా ఉన్నామని వాడికి గుర్తు చేయవలసిన సమయం వచ్చింది అల్లరిగా అంది ధరణి. అవ్వడానికి మిత్ర అమ్మకూచి, కానీ అక్కీగడికి నీ అల్లరి, నీ ఎడమచేతి వాటమో వచ్చాయి అన్నాడు ప్రభాకర్ నవ్వి. ఓహో, మరి ఇంకేం పోలికలు వచ్చాయో చెప్పు చూద్దాం అంది నవ్వుతూ. చాలా కాలం తర్వాత ధరణి నవ్వుతూ భోజనం చేయడాన్ని తృప్తిగా చూశాడు ప్రభాకర్. తుల్యభాగా కొద్దిగా వేడిగా ఉన్న మైనాన్ని చకచక తనకి కావలసిన ఆకారాల్లోకి మార్చింది.
పొడవైన అబ్బాయి ఒక అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి భంగమలో ఆకారాలను చెక్కుతోంది ఆమె. ఈ మైనం మోడల్ చుట్టూ తెల్లని ప్లాస్టర్ని అమర్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని కూడా అంటారు దీన్ని. ఆ తర్వాత ఈ ప్లాస్టర్ ఆకారాన్ని వేడి చేసింది. మైనం కరగడం ప్రారంభించి ప్లాస్టర్ తాను అనుకున్న ఆకారంలోకి వచ్చింది. కరిగిన మైనాన్ని ఆ గుల్ల ఆకారంలో నుంచి ఉంచేసింది. ఆ ఖాళీలో నింపడానికి పొడంగా చేసిన గాజు ముక్కల్ని ఒక ట్యూబ్లో వేసింది. ప్లాస్టర్ ఆకారాన్ని ఉంచిన కొలిమిని నిప్పులో వేడి చేయడం ప్రారంభించింది. ఆ వేడికి ట్యూబ్లో కరిగిన గాజు ముక్కలు ఆ మౌల్డ్ అంటే గుల్ల ఆకారంలోకి జారడం ప్రారంభించాయి. ఆ ఆకృతిలో కరిగిన గాజు ముక్కలు నిండిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచి ఆ ఆకారాన్ని నిప్పుల కొలిమిలో నుంచి బయటికి తీసేసింది. అది చల్లారడానికి కొన్ని గంటలు పడుతుంది. గాజు తనకి కావలసిన ఆకారంలో చల్లబడ్డాక ఆ ప్లాస్టర్ని తీసేసి బొమ్మకి నగిషీలు చెక్కే పని మిగిలింది. అలా వరుసగా అదే ఆకారంలో బొమ్మలు చేయడం ప్రారంభించిన తుల్యభాగ వుల్ఫ్ అర్క ఆ గదిలోకి రావడం గమనించనే లేదు. సుమారుగా 15 ఆకారాలని తయారు చేశాక లేచి నిలబడిందామె. జ్యూస్ అందమైన కంఠం వినిపించింది. తన కళ్ళ ముందు కనిపించిన యాపిల్ జ్యూస్ని నిర్మోహమాటంగా అందుకుని తాగేసింది తుల్యభాగ. థ్యాంక్ యూ సైగ చేయడానికి చిరునవ్వుతో తల తిప్పి చూసిన ఆమెకి అర్క తననే గమనిస్తూ కనిపించాడు. వుల్ఫ్ బుద్ధిగా తను ఎప్పుడూ కూర్చునే చోట పడుకుని మిల్క్ బోన్ని నములుతోంది. అలసిపోయావు అంటూ అర్క ఆమెని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెట్టి ఆమె భుజాలకి మసాజ్ ఇవ్వడం ప్రారంభించాడు. అతని చేతులని తోసెయ్యబోయిన ఆమె ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. నొప్పి అతని స్పర్శకి నెమ్మదించడమే అందుకు కారణం. కళ్ళు మూసుకున్న తుల్య అతని చేతుల్లో ఉన్న మహత్తుని ఆస్వాదించడంలో మునిగిపోయింది. అర్క పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఒక మనిషికి మనం దగ్గర కావాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అక్కి. అప్పుడు తప్పు ఎవరిది అని ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటే కాలం కరిగిపోతుంది. మనుషులు దూరం అయిపోతారు. ప్రేమించిన వ్యక్తికి దూరం కావడం కన్నా శిక్ష ఏముంది? అందుకే కాలం విలువ తెలుసుకుని నువ్వెప్పుడైనా ప్రేమించినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకో. ఒక అడుగు నీ నుంచి ముందుకు పడినంత మాత్రాన నువ్వు చులకనైపోవు. ఒకసారి మిత్రతో తాను గొడవ పడిన మూలను కూర్చున్నప్పుడు తండ్రి తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి అర్కకి. తుల్యభాగ తనది మనసావాచ కర్మణ. ఆమె మనసులో కోపాన్ని బాధని తను పోగొట్టి తీరుతాడు కృతనిశ్చయంతో అనుకున్నాడు అర్క. ఆమె తన వాయిస్ మెసేజ్ వినలేదని అతనికి తెలీదు. అతను తనకి పెళ్లికి ముందు రాత్రే తన నిజాన్ని వాయిస్ మెసేజ్ రూపంలో పంపేశాడని, నిర్ణయం తీసుకునే అధికారం తనకే ఇచ్చాడని ఆమె చూసుకోలేదు. అసలు అంతవరకు ఆమెకి తన ఫోన్ని చూసుకోవాల్సిన అవసరం రాకపోవడమే అందుకు కారణం. ఆమె ఏజెంట్ ఆమె కోసం ప్రయత్నం చేసే విసుగు పుట్టి ఆమెని ప్రత్యక్షంగా కలుసుకునే ప్రయత్నం చేయడం కూడా తుల్యభాగకి తెలీదు. అలసట నిండిన కళ్ళని మూసుకుని అర్క చేతుల మాయలో తనని తాను మర్చిపోయి నిద్రలోకి జారిపోయింది తుల్యభాగ. ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని కిందకి తీసుకువచ్చిన అర్క మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె తృప్తిగా నిట్టూర్పు విడుస్తూ అతని షర్టు ముందు భాగాన్ని తన గుప్పిట్లో చిక్కించుకోవడంతో అతను ఆమె మీదకి ఒరగవలసి వచ్చింది. భార్య కనుక ముద్దు పెట్టుకోవడంలో తప్పు లేదని శరీరం గొడవ పెడుతూ ఉంటే ప్రస్తుతం తాము ఉన్న పరిస్థితుల్లో అలాంటి పిచ్చి పని చేయొద్దని మనసు హెచ్చరించింది. వుల్ఫ్ అతని మనసు కనిపెట్టినట్టుగా పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ తన మొహాన్ని వాళ్ళిద్దరి మధ్యలోకి దూర్చి అతన్ని వెనక్కి నెట్టింది. చిన్నగా శబ్దం చేస్తూ అతని షర్ట్ని వదిలి వుల్ఫ్ని కౌగిలించుకుని తన తలని ఆ మూగజీవి మెడవంపులో దాచుకుంది తుల్యభాగ. నిటారుగా లేచి నిలబడిన అర్క కోపంగా చూశాడు వుల్ఫ్ వైపు. నా పాలిట విలన్వి, నన్ను నా పెళ్ళాన్ని దూరం చేయాలని అనుకుంటున్న ఆ వర్మగాడి ప్రతిబింబానివి. నీ సంగతి చూస్తాను రా వుల్ఫ్గా, కక్షగా అనుకుంటూ గదిలో నుంచి బయటికి నడిచాడు అర్క. వుల్ఫ్ మాత్రం ఆనందంగా తన ప్రియ నెచ్చలి కౌగిలిలో ఒదిగిపోయి కళ్ళు మూసుకుంది. అదే సమయానికి మిత్ర పరిస్థితి అర్కకి పూర్తిగా భిన్నంగా ఉండి ఆనందంలో మునిగి తేలుతున్నాడు అతను. అనురాగ అతని వైపు తిరిగి చురచురా చూసింది, తన గుండె వేగాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ. ఏదన్యాయం నిలదీసింది. నా సీక్రెట్ లవర్ని అలా వెళ్ళగొట్టడం న్యాయం కాదు అంటున్నాను అన్నాడు అవసరమైన దానికన్నా ఆమెకి దగ్గరగా జరుగుతూ. ఆ ఆంటీకి నీ మీద కన్ను ఉంది చాలా రోజుల నుంచి. ఈరోజు తమరు ఆమె గారిని చూసి నవ్వి ఉంటారు. అదేదో హింట్ అనుకుని పులిహార కలపడానికి ప్రయత్నిస్తోంది. ఆమె కాదు, నీ అజ్ఞాత ప్రేమికురాలు, ఘంటాపదంగా చెప్పింది అనురాగ. ఆంటీనా? అయినా అది నీకెలా తెలుసు? ఆమె పెదవుల వైపు చూస్తూ అడిగాడు మిత్ర. తెలుసు. ఎలా అంటే? వాక్యం పూర్తి చేయకుండా చప్పున ఆపేసింది. ఎలా అంటే? అతను రెట్టించాడు ఆమెకి మరింత దగ్గరగా వచ్చి. మిత్ర అనుకున్నట్టుగా అనురాగ తన నోటితో ఐ లవ్ యూ చెప్తుందా? నిజం ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి.
అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.